యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం. హల్లెలూయా. శ్రీ యేసునందే. ఇప్పుడు సౌలు గారు బాప్తిసం పొంది ఏమని పేరు పెట్టుకున్నారు? పౌలు. చెప్పండి, ఏం పేరు? పౌలు అని పేరు పెట్టుకొని యేసే క్రీస్తు, యేసే రక్షకుడు అని బోధించడం మొదలు పెట్టాడు. యేసే మనలను రక్షించేది, యేసే మనలను నరకము నుండి విమోచించేది అని ప్రకటించడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీకు ఇచ్చే ఈ సంస్కారమే ప్రభువే ఇచ్చారు. నాకు ఎవరిచ్చారు ఈ బాధ్యత? ప్రభువే ఇచ్చారు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువును చూచాడా పౌలు గారు? చూచారా, చూడలేదా? చూచారు. ఎక్కడా? దమస్కు గేట్ దగ్గర ప్రభువును చూచాడు. అమ్మా, ఏమంటున్నారు? నాకు ప్రభువే ఈ సంస్కారం ఇచ్చారు అన్నారు. సంస్కారం అంటే ఏంటి? లోకంలో సంస్కారం అంటే అర్థం ఏంటి? మర్యాద, జ్ఞానము. సంస్కారం లేనోనికి నమస్కారం ఉండదన్నారు. మనకు సంస్కారం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏం చేయాలి? గురువు గారు కనబడినప్పుడు నమస్కారం చెప్పాలి. మన నమస్కారం ఏంటి? మరణాత. అయ్యగారు అన్నారు, మరణాతలోనే మన రాత ఉందన్నారు. మరణాతలోనే మన రాత ఉందట. గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రభువే పౌలు గారికి ఏమిచ్చారు? సంస్కారం ఇచ్చారు. యేసు ప్రభువారే స్వయముగా మేడగదిలో 12 మందికి సంస్కారం ఇచ్చారు. ఎంతమందికి? 12 మందికి సంస్కారం ఇచ్చారు. తల్లి తనకిష్టమైన బిడ్డలకి స్వయంగా అన్నం పెట్టాలనుకుంటుందట. ప్రభువు కూడా తాను ప్రేమించిన శిష్యులకే స్వయముగా సంస్కారం ఇచ్చారు. అంటే ఆయన శరీరం ఇచ్చారు, ఆయన రక్తము ఇచ్చారు. ఇది గురువారం 1 గంట సంస్కారం కొరకు కనిపెట్టండి. ప్రభు ఎప్పుడు ఇచ్చారు సంస్కారం? తెల్లారితే చనిపోతాడు అనగా శుక్రవారం, గురువారం రోజున సంస్కారం ఇచ్చారు. కాబట్టి గురువారం రోజునంట తలస్నానం చేసి దైవ సన్నిధిలో కళ్ళు మూసుకుని, ప్రభా నీ శరీరం నాకు ఈయన ఆయన అంటే ప్రభువే అంగి వేసుకుని వచ్చి మీకు సంస్కారం ఇస్తాడు ఖచ్చితంగా. మరి గుళ్ళో ఇవ్వటం ఎందుకండి? అమ్మా, గుళ్ళో ఇవ్వడం ఎందుకంటే అందరికీ కనబడేలాగా ప్రభు ఇచ్చారు. అంతరంగ సంస్కారం ఎవరిస్తారు? ప్రభువే ఇస్తారు.